Why deep it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? బస్తీ నిద్ర చేసిన బీజేపీ నేతలది దొంగ నిద్ర అంటున్నారు బీర్ల ఐలయ్య. ఆయన చేసిన కమెంట్స్ ఏంటో మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. బీజేపీ నేతలు దొంగ నిద్ర చేస్తున్నారని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. వికారాబాద్, నల్గొండ, హైదరాబాద్ ప్రజలు మూసీ కంపులోనే ఉండిపోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీర్ల ఐలయ్య. బీజేపీ నేతలు ఒక్కరోజు కాదు, సీఎం చెప్పినట్లు 3 నెలలు మూసీ పక్కనే ఉండి చూపించాలంటూ సవాల్ విసిరారు ఆయన. హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలు ఇంకా మూసీ కుంపలే మురిగిపోవాలనా? ఏదో షోల కోసం మళ్ళా కొత్త డ్రామా చేసి మూసీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీని పునర్జీవం తెస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇలా బీజేపీ కానీ బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయితే ఉద్దేశంతో మూసి మీద మళ్ళా కొత్త డ్రామా చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చి మీరు మూసి పునర్జీవం చేసేది పోయి ఇలా మూసిని అడ్డుకోవడానికి ఇలా దొంగ దీక్ష చేస్తుంటున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మూసి ప్రక్షాళనను, మూసి పునర్జీవనాన్ని అడ్డుకోవాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలు గమనించరు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసి కుప్పగా ఉండాలి. బస్తీ నిద్ర చేసిన బీజేపీ నేతల తీరును కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తప్పుపట్టారు. బీజేపీ నేతలు దొంగ నిద్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. వికారాబాద్, నల్గొండ, హైదరాబాద్ ప్రజలు మూసీ కంపులోనే ఉండిపోవాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీర్ల ఐలయ్య. బీజేపీ నేతలు ఒక్కరోజు కాదు, సీఎం చెప్పినట్లుగా 3 నెలలు మూసీ పక్కనే ఉండి చూపించండి అంటూ సవాల్ విసిరారు.